మాటలను మీ ముందుంచాను. మిగిలినటువంటి విషయాలను ఈరోజు దేవుని లేఖనాల నుంచి మనం విందాం. ఓ దినాన బోయాజు తన పొలములో కొన్న పనిచేస్తున్నటువంటి వారిని పరామర్శించడానికి వచ్చాడు. పరామర్శించడానికి వచ్చినప్పుడు వారు వెంటనే లేచి బోయాజును చూసి వాళ్ళు ఏమంటున్నారు అనే మాట రూతు గ్రంథములో ఈ మాటలు మనం చూడగలుగుతాం. 2వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని ఒకసారి చదువుకుని తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రూతు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చదవండి. మూడవ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి ఆ పొలములో ఎలీమెలెకు వంశస్థుడైన బోయాజుది. తర్వాత బోయాజు ఆ బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడయుండునుగా కాని చేను కోయి వారితో చెప్పగా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నది. ఈ మాట గురించి గడిచిన మాసంలో మీకు జ్ఞాపకం చేశాను. బోయాజు ఆ పొలంలోకి వచ్చాడు. పొలంలోకి వచ్చినప్పుడు పొలంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. బోయాజు అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని. ఆ పనివారు అంటున్నారు, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని. వీరిద్దరూ కూడా ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉన్నారు. అంటే బోయాజు పొలములో పని చేసేటువంటి వ్యక్తులు దేవుని యందు భయమును భక్తియు శ్రద్ధయు కలిగినటువంటి వారుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. వారికి ఎంత విధి ఉంది, ఎంత ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం వారిలో ఉంది అనేది ఈ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, మనం ఈ రాత్రి గమనించినట్లయితే వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే దైవభక్తి కలిగినటువంటి వారుగా వ్యవహరించినట్లుగా చూస్తున్నాం. బోయాజు వారితో అంటున్నటువంటి మాట ఏమిటి అంటే 4వ వచనంలో బెత్లెహేము నుండి వచ్చిన బోయాజు ఏమంటున్నాడు, యెహోవా మీకు తోడయుండునుగాక. బోయాజు నోట రావలసిన మాట ఏంటంటే జాగ్రత్తగా పనిచేయండి, పరకలు పోనీయకుండా పని చేయండి, శ్రద్ధగా పని చేయండి అని చెప్పాలి. కానీ బోయాజు ఆ మాటలు ఏం మాట్లాడలేదు. సమస్య లేదండి. చాలామంది యజమానుడు ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తారు, యజమానుడు లేనప్పుడు మరొక రకంగా పనిచేస్తూ ఉంటారు. ముసలమ్మ ముచ్చోట్లు చెప్పుకుంటూ కాలయాపన చేసేటువంటి వాళ్ళు. అందుకనే మన పెద్దలు ఏం చేశారంటే ఇలా కాలయాపన చేస్తున్నారు కాబట్టి కాంట్రాక్ట్ బేసిక్ అని ఒకటి పెట్టేశారు కదండి. ఇక ఆ కూలికి పని లేదు, కాంట్రాక్ట్ బేసిక్. ఇక వీళ్ళు కూర్చుంటారా? ఇప్పుడు మనం కూర్చోమన్నా కానీ వాళ్ళు కూర్చోరు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటే వెళ్ళిపోతారండి. ఒకవేళ వీళ్ళు కనుక కూర్చుంటే అక్కడ ఎవరు ఊరుకోరు? మేస్త్రి ఊరుకోదండి. కానీ అప్పటి కాలంలో ఈ కాంట్రాక్ట్ బేసిక్ లేదు. అప్పటి కాలంలో ఏంటంటే యజమానుడి మీద నమ్మకం వీళ్ళకి, పనివారి మీద నమ్మకం ఈయనకి. ఎంత అద్భుతంగా జరిగిపోతుందో ఆ సందర్భంలో, ఆ సమయంలో ఇదిగో ఈవిడ ఆ చేల్లో పరిగెరుకోవటానికి వచ్చింది. బోయాజు వచ్చాడు, చూశాడు, ఎవరు ఈవిడ అని అడిగితే అక్కడ చెప్తుంది, నయోమి. ఇదిగో మరలా తిరిగి ఇక్కడికి వచ్చారు వీళ్ళు.
నీ పొలంలోకి వచ్చి పని చేసుకుంటాము, నీ పనులోకి వచ్చి పనులు వేరుకుంటామని అడిగితే అప్పుడు మేము సరే అని చెప్పాము అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఎక్కడ కూడా కోప్పడలేదు. ఆయన అంటున్నాడు ఆమెతో, చదవండి 5వ వచనం, అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి ఈ చిన్న ఎవరిని అడగగా, కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు. ఈవిడ ఎవరంటండి? మోయాబురాలు. మోయాబు ప్రాంతము నుంచి వచ్చినటువంటి ఆవిడ. కానీ మోయాబు నుంచి వచ్చేటప్పుడు తనకంటూ ఒక బంధువులు ఉన్నారు, తనకంటూ ఒక జనాంగం ఉన్నది, తనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, తనకంటూ ఒక సిద్ధాంతం ఉంది. కానీ అవన్నిటిని విడిచిపెట్టేసిందండి. అవన్నిటిని విడిచిపెట్టింది, యెహోవా మీద ఆనుకుంది. ప్రియులరా, సర్వశక్తిమంతుడు యెహోవా మీద మనసు ఉంచింది. అందుకనే ఒక సందర్భంలో అంటది, నన్ను వెళ్ళు అని నీవు అనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ బంధువులే నా బంధువులు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నేను కూడా ఆరాధిస్తాను. అయితే మరణం తప్ప మనిద్దరిని ఏది కూడా వేరు చేయలేదు. ఏమి విడిచిపెట్టిందంటే తన సిద్ధాంతాన్ని విడిచిపెట్టింది. ఏమి విడిచిపెట్టేసింది? తనకున్న దేవుని విడిచిపెట్టింది, తను ఆరాధిస్తున్న దేవుని విడిచిపెట్టేసిందండి. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధి ఏంటో కనుగొని ఇదిగో అత్తంబడబడి వచ్చేసింది. ప్రియులరా, ఏ దేవునైతే నమ్ముకుందో, ఏ దేవుని మీద మనస్సు ఉంచుందో, ఏ దేవుని మీద తన యొక్క ఆలోచన విధానాన్ని పెట్టుకుందో ఆ దేవుడు ఈరోజు సహాయం చేస్తున్నాడు. ప్రియులరా, కొన్ని సందర్భాల్లో మనుషులైనటువంటి వారు మనం విడిచిపెట్టేస్తూ ఉంటారు. మన అనుకున్న వాళ్ళే మనం త్రోసివేస్తూ ఉంటారు. మనం ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. మన అనుకుని వాళ్ళకి సహాయం చేస్తాం, మన అనుకుని వాళ్ళకి మధ్యలో ఉంటాం. కానీ అలాంటి వ్యక్తులే మనల్ని విడిచిపెట్టేసి మన పేరు చెడ్డదని కొట్టివేసి కనీసం ఇంత కూడా గౌరవం ఉంచరు. ప్రియులరా, మనం చేసిన జ్ఞాపకం చేసుకుంటే బాధ అనిపిస్తుంది, అయ్యో పాపం అనిపించింది. బాధలో ఉన్నారు కదా, సహాయం చేద్దామనిపించి మనం సహాయం చేస్తాం. కానీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు, అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళ నోట నుండి వచ్చే మాటలు వింటుంటే భయంకరంగా ఉంటాయి. ప్రియులరా, భయంకరంగా ఉంటాయి. నేటి మానవ జాతి అంతా అలాగా తయారైపోయింది. పూర్వకాలంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఇవన్నీ కనపడాయి. ఎప్పటి కాలం అంటారు? పూర్వకాలంలో. ఇప్పుడు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల కాలంలో మనం చూస్తే ఎవరికి బాగోపోయినా అందరూ బాధపడేవాళ్ళు, అందరూ పరిగెత్తుకొచ్చేవాళ్ళు. ఐక్యత ఉండేది, ప్రేమ ఉండేది, సమాధానం ఉండేది, సంతోషం ఉండేది. ఈ దినాల్లో అలాంటిది ఏది కనబడతలేదు. ప్రియులరా, ఈ దినములలో అలాంటివి ఏమీ కనబట్టల్లా. స్వార్థపూరితమైన మనుషులు, నేను బ్రతికితే చాలు అనుకునేవాళ్ళు, నా అవసరం తీరిపోతే చాలు అనుకునేవాళ్ళు, నా వెనక వాళ్ళు ఉన్న వాళ్ళ సంగతి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రపంచం ఎటుపోతుందో అర్థం కావట్లేదు, ప్రపంచ చరిత్ర ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ప్రియులరా, భయానకమైన పరిస్థితుల మధ్యకి వెళ్ళిపోతుంది. ఇంకా రానున్న కాలంలో ఎలా ఉంటుందో కూడా మనం అంచనా వేయలేని పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, భావ్య తరాలు మనం చూస్తుంటే బాధకరంగా ఉంటుంది. ఒక ఇంటి దగ్గర అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఇలా ఉండే కుటుంబ వ్యవస్థ ఈరోజు టెక్నాలజీ పెరిగే కొద్దీ, ఈరోజు మనుషులకు జ్ఞానం పెరిగే కొద్దీ ఆప్యాయతలు దూరం అయిపోతున్నాయి, అనురాగం దూరం అయిపోతుంది.
మనిషి ఒకటే గురిగా పెట్టుకున్నాడు, డబ్బు సంపాదిస్తే చాలు అని. ఈ సంపాదించిన డబ్బు ఏ విధంగా నీకు ఉపయోగపడుతుంది? నువ్వు కావలసిన ఆ ప్రేమ నీకు అందించిద్దా? ఇవ్వదే. ఆప్యాయతలు అందిస్తుందా? అందించలేదు. పరిస్థితి ఎక్కడ లేదండి. ఫోన్లో చూసుకుంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఎవరి బంధువుల ఇంటికి ఎవరు రావటం లేదు. ఎటుపోతుందో ఈ భావ్య తరాలు, ఎటుపోతుందో ఈ పరిస్థితులు. ఎంత ప్రేమ కలిగిన సంబంధం, ఎంత మంచి సంబంధం. ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? పనివారిని ప్రేమించడమే కాకుండా ఆ వచ్చినటువంటి ఆ యొక్క పొలములో ఏరుకోటానికి వచ్చినటువంటి వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడే, ఆమెకు మీద కూడా దయ చూపిస్తున్నాడే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోయాజుకి అంటే, బోయాజు దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు. బోయాజు దేవుని సన్నిధి కలిగినటువంటి వాడు, దేవుని మీద ఆనుకున్నటువంటి మనసు కలిగిన వాడు. కాబట్టి ఆయనలో అవన్నీ ఉన్నాయి. ప్రియులరా, 7వ వచనాన్ని చదువుకుందామా? 2వ అధ్యాయం 7వ వచనం. ఆమె, నేను కోయివారు వెనుకకు వెళ్ళి పనుల మధ్య ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండును, కొంతసేపు మాత్రమే. పనివాడు చెప్తున్నాడు, నన్ను అడిగిందయ్యా, వచ్చి కాస్త ఇక్కడ పొలంలో ఏరుకుంటానని అడిగింది. ఆమె చూడగానే నాకు దయ కలిగింది. ఎంతో నష్టపోయి వచ్చింది, బాధలో వచ్చింది, దుఃఖంలో వచ్చింది, నీ పొలంలోకి వచ్చింది. ఎందుకంటే నీ గురించి తెలుసుకుంది కాబట్టి, మంచి మనసు కలిగిన వ్యక్తి కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతుందయ్యా. అప్పుడు నేను ఇక్కడ ఏరుకోమని చెప్పాను. అప్పటి నుంచి తను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చక్కగా ఏరుకుంటూ ఉంది. అప్పుడు బోయాజు ఏమంటున్నాడు 8వ వచనంలో, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇందాక పనివారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, పనివారికి జయం కలగాలంటున్నాడు, ఆశీర్వాద వచనాలు పలికాడు. ఇప్పుడు తన యొక్క పొలములో పని ఏరుకోవటానికి ఆ పరిగి ఏరుకోవటానికి వచ్చేటువంటి వ్యక్తిని అంటాడు, నా కుమారి. నా కుమారి ఏమంటున్నాడు తర్వాత? నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకోవటానికి నువ్వు పోవద్దు. మంచి మాట చెప్తున్నాడు. వేరొక పొలంలోకి వెళ్ళిపోవద్దు. అన్ని చోట్ల పరిస్థితులు స్వభావం ఒకలాగా ఉండదు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఒకలాగా ఉండేది కాదు. నువ్వు తొందరపడి వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. ఎంత మంచి మాట చెప్తున్నాడండి. ప్రక్కకి వెళ్ళిపోమని చెప్పాలి, పొలంలో ఏరుకోవద్దని చెప్పాలి. అలాంటిది తనను ఇక్కడే ఉండి ఏరుకోమ్మా, ఇక్కడే ఉండి ఏరుకో, వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. అందరు యజమానులు ఒకే మనస్తత్వం కలిగిన వారు కాదు కాబట్టి అక్కడికి నువ్వు వెళ్ళొద్దు. మంచి మాటలు చెప్తున్నాడండి,
చక్కటి మాటలు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల మధ్య నిలకడగా ఉండు. ఇక్కడ నా పనులు ఉన్నారు, వాళ్ళ మధ్య నీ ఉంటే నీకే ఇబ్బంది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ స్థలములో నీ ఉంటే, నా పనికెత్తులు ఉన్నారు, వారి మధ్య నువ్వు వేరుకుంటే నీకు విస్తారముగా పంట దొరుకుతుంది, నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు బోయాజు యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నాడు. ఆ పనివారు ఎవరో కాదు, సంఘాన్ని సూచిస్తూ ఉంది. ఈరోజు నువ్వు సంఘములో ఉంటే, సంఘ సహవాసములో నీ ఉంటే నీకు క్షేమం కలుగుతుంది. సంఘానికి వేరుగా, సమాజానికి వేరుగా, దేవుని సన్నిధికి వేరుగా, దేవుని ప్రేమకు వేరుగా, దేవుని ఉద్దేశానికి వేరుగా, దేవుని యొక్క సన్నిధికి వేరుగా ఉంటే నువ్వు శ్రమల పాలైపోతావు. జాగ్రత్త. శ్రమల్లో ఉండిపోతావు. జాగ్రత్త. లోకంలో ఉండిపోవద్దు. నువ్వు లోకం వైపు చూడొద్దు. నువ్వు సంఘములో స్థిరపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. దేవుని పనివారి మధ్య నీవు ఉండాలి. దేవుని పరిచర్యలు నీవు ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు. నీకు అలాంటి సమయంలో ఏ ఇబ్బంది కలగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సమయంలో అంటండి? ఏ సమయంలో? నువ్వు పనికత్తెల మధ్య, పొలములో దేవుని సంఘాన్ని సూచిస్తుంది. ఆ పనివారు దేవుని సేవకులు, దేవుని సైన్యము, దేవుని సమూహము మధ్య నీవు ఉండాలి. ఇలా కాదని మనం బయటికి వెళితే మార్గము విడిచిన వారికి ఏమంట? శ్రమ అని బైబిల్ చెప్తుంది. మార్గము విడిచిన వారికి శ్రమ కలుగుతుంది. కాబట్టి మార్గమును విడిచిపెట్టకుండా ప్రభు పాదాల దగ్గరే మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని చూసినగా బోయాజు ఉన్నాడు. సంఘానికి చూసినగా, చిలికత్తెలకు చూసినగా దేవుని పనివారు ఉన్నారు. దేవుని సంఘానికి చూసినగా పొలం ఉంది. ఆ పొలంలో నీకేముందంటే సమృద్ధి ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో నీకు సమృద్ధి ఉంది. దేవుని సన్నిధిలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఎక్కడ నీ అవసరత తీర్చబడదండి, దేవుని సన్నిధిలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ నీకు మనశ్శాంతి దొరుకుతుంది అనుకుంటున్నారు? దేవుని సముఖములో నీకు ప్రశాంతత అనుగ్రహించబడుతుంది, నెమ్మది అనుగ్రహించబడుతుంది. నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ పరిస్థితులు మార్చబడతాయి, నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే ఆ పొలానికి నాయకుడు నా యేసయ్య అయి ఉన్నాడు కాబట్టి, సంఘానికి నాయకుడు యేసయ్య అయి ఉన్నాడు కాబట్టి, నీ కుటుంబానికి నాయకుడు యేసయ్య అయి ఉంటే, నీ కుటుంబాన్ని నా దేవుడు నడిపించే స్థితిలో ఉంటే, నా యేసు క్రీస్తుతో పాటు నువ్వు కట్టబడి ఉంటే, ఇదిగో నీకు సమృద్ధి కలుగుతుంది. సమృద్ధి కలుగుతుంది ప్రియులరా. తర్వాత మాట మనం చదువుకుందాం. చూడండి. వారు కోను చేయు కనిపెట్టి వారి వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను చెప్తాను. నీకు దాహమైనప్పుడు, అక్కడ ఏమున్నాయి అంటండి? కొండలు ఉన్నాయి. కొండలు ఏముందంటండి? నీళ్లున్నాయి. నీకు దాహమైతే అంటే ఆ పొలములో దాహము తీర్చబడుతుంది. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి. యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఆ పొలములో ఏమి తీర్చబడుతుందండి? దాహము తీర్చబడుతుంది. అక్కడ ఆ పొలములో సమృద్ధిగా పంట దొరుకుతుంది, అంటే ఆహారము దొరుకుతుంది, నీళ్లు దొరుకుతున్నాయి. కాపరిగా తండ్రి అక్కడున్నాడు, దేవదూతలు అక్కడ ఉన్నారు. అంటే ఏ ఇబ్బంది అక్కడ ఉండదు అని చెప్తున్నాడు. ఇక్కడ పనివారు మనం ఏరుకుంటానికి వెళ్ళాం. మనం ఏ పొలంలోకి వెళ్ళాలండి? యేసుక్రీస్తుదైన పొలంలోకి మనం వెళ్ళాలి. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘములో మనం ఉండాలి. ఆయన కార్చిన రక్తము చేత ముద్రింపబడిన సంఘములో మనం ఉండాలి. ఆ సంఘములో మనం ఉంటే, ఆయన సమక్షములో మనం ఉంటే, ఇదిగో మనకేం దొరుకుతాయి అంటే దాహము తీర్చబడుతుంది. సమరీ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నేనిచ్చు నీళ్లు తాగితే ఎన్నటికి దప్పిక కొనవు, దాహం అవ్వదు నీకు.
ఎవరిచ్చిన నీళ్ళండి? నేను ఇచ్చిన. ఇప్పుడు బోయజ్ అంటాడు, ఇక్కడ పొలంలో నీళ్లు ఉన్నాయమ్మా, ఈ నీళ్ళ ఎద్దకు వెళ్ళు, నీళ్లు తాగు, ఆ పరిగెరుకో, ఆహారాన్ని సమకూర్చుకో, కానీ ఈ పొలాన్ని విడిచిపెట్టి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? శత్రువు ఉన్నాడు బయట, కాటేస్తాడు, మాయ మాటలు చెప్తాడు, రకరకాల మాటలు చెప్పి మాయలో నువ్వు దించేస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలము దాటి వెళ్ళొద్దు. ఇలా ఎన్నో మంచి మాటలు నా యేసయ్య చెప్తుంటే ఈరోజు చాలామంది ఈ పొలాన్ని దాటి వెళుతున్నారు ప్రియులారా. దేవుని సన్నిధిని దాటి వెళ్ళిపోతున్నారు, అపవాది చేతిలో పడిపోతున్నారు, అపవాది మాయలో పడిపోతున్నారు, అపవాది ఆలోచనలో పడిపోతున్నారు, వారి తలంపులు మార్చుకోలేకపోతున్నారు, వారి పద్ధతులు మార్చుకోలేకపోతున్నారు, ఆ తర్వాత నష్టపోతున్నారు చాలా మంది ప్రియులారా. ఈరోజు నష్టపోకూడదని బోయాజు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం పొలములోనే పని ఎరుకునేవారుగా ఉందుముగాక. తర్వాత మాట మనం చూద్దామా? 10వ వచనములో చదవండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, పరదేశి అయిన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ వత్తకు చేసినదంతయు నాకు తెలిసి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయ. ఆమె సాగిలు పడుతుందండి. ఎక్కడో పరదేశి, నేను మోయాబు ప్రాంతంలో పుట్టాను, అక్కడి నుంచి ఇదిగో నేను ఆ యొక్క పెనిమిటిని పోగొట్టుకుని ఒంటరిగా వచ్చాను, నిస్సహాయ స్థితిలో వచ్చాను, ఎవరి ప్రేమ నాకు లేదు. ఈరోజు మీ పొలంలోకి వస్తే చక్కటి ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను నాకు అనుగ్రహించారయ్యా అని సాష్టాంగపడి నమస్కారం చేస్తా ఉంది. ఈరోజు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మనం దేవునికి నమస్కరించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో తల ఉంచుకునేవారుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయనకి లోబడేవారుగా ఉండాలి. లోబడే వ్యక్తులు కనబడతలేదు ప్రియులారా. దేవునికి లోబడే వాళ్ళు కనబడతలేదు. అవసరం వచ్చినప్పుడేమో దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నాకు ఇవ్వండి ప్రభువా అని అడుగుతాం. అవసరం తీరిపోయిన తర్వాత దేవునికి లోబడే విధాన పరిస్థితి అండి. మన బిడ్డలే చేస్తే మనకెంత బాధ, మనకెంత బాధ. అలాంటిది నీవు దేవుని సన్నిధిలో చేస్తున్నావంటే దేవుడు ఎంత బాధపడతాడో. నీకు అవసరం వచ్చినప్పుడు దేవుని వేడుకుంటున్నావు, బాధ వచ్చినప్పుడు దేవుని వేడుకుంటున్నావు, మొక్కుబడి చేసుకుంటున్నావు. అవసరత తీరిపోయిన తర్వాత సాష్టాంగపడే, అనగా దేవునికి లోబడే స్వభావం నీలో లేదు, కనబడటం లేదు. దేవునికి లోబడాలి ప్రియులారా. పరదేశిగా వచ్చినట్టు నన్ను ఎంతగా ఆదరించావని తను ఏం చేస్తుందండి? బోయాజు పొలములో బోయాజు ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తుందండి. హల్లెలూయా. దేవునికి లోబడే వ్యక్తులుగా మనం బ్రతకాలని ఈరోజు మీకు జ్ఞాపకం తీసుకుని వస్తూ ఉన్నాను. తర్వాత వచనాలను చదువుదాం. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము యొద్దకు వచ్చితివి. చూడండి, నీవేం విడిచిపెట్టొచ్చావు? నీ జన్మభూమిని విడిచిపెట్టొచ్చావు, నీ బంధువులు విడిచిపెట్టొచ్చావు, నీ దేవుని విడిచిపెట్టొచ్చావు, నీకున్న వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చావు. స్తోత్రం. వచ్చి ఎవరిని హత్తుకుందంటండి? యెహోవాను హత్తుకుంది. స్తోత్రం చెప్పండి. ఆమె అన్నిటిని విడిచిపెట్టి ఎవరిని హత్తుకుందండి? యెహోవాను హత్తుకుందండి. ఈరోజు ఏం విడిచిపెట్టావమ్మా? చాలామందిని అడిగితే ప్రశ్న, ఏం విడిచిపెట్టావమ్మా అంటే ఏమీ విడిచిపెట్టలేవు. కనీసం కొంచెం సమయాన్ని కూడా విడిచిపెట్టలేవు. ప్రార్థన 7 గంటలకని స్టార్ట్ చేస్తే 9 గంటలకు వస్తాం. ఎందుకని? కొద్ది సమయమైనా మనం వాడుకుంటూనే ఉంటాం. మనం వాడుకోమండి. ఎవరు వాడుకుంటారు? సాతాను నిన్ను వాడుకునేలాగా చేసిద్దండి. దేవుని సన్నిధికి వెళ్తే ఎక్కడ దేవుని మాటలు విని బలపరచబడతావో, ఎక్కడ దేవునికి దగ్గర అవుతావో అని సాతాను నిన్ను అలాగూ చేస్తుంది. దేవునికి దగ్గర కానికుండా చేస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆ పొలములో ఎంతసేపు ఏరుకుందంట? వచ్చిన దగ్గర నుంచి ఏరుకుంటానే ఉందంటండి. స్తోత్రం. అంటే నువ్వు పొలములో పని చేసే వ్యక్తిగా ఉండాలి. అలా నువ్వు పని చేస్తూ ఉంటే నీకు ఆహారము దొరుకుతుంది. ఏ ఆహారం అండి? శరీర సంబంధమైన ఆహారం కాదు. శరీర సంబంధమైన ఆహారాన్ని మనమే సమకూర్చుకుంటాం.
ఇప్పుడు మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన ఆహారం. మన ఆత్మలను బలపరుచుకునే ఆహారం కావాలి. అంచె దినాలలో, ఈ చివరి దినాలలో మన ఆత్మను బలపరుచుకునే ఆహారం కావాలి. దేవుడితో సంబంధాన్ని పెంచుకునే ఆహారం కావాలి. దేవుడితో పెనవేసుకునే సంబంధాన్ని ఎలా పెంచుకోవాలో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అలాంటి అనుభవాలు మన జీవితాల్లో మనం కలిగిన వారమై ఉండాలి. చూడండి, నీ జనాన్ని విడిచిపెట్టావు, నీ జన్మస్థలాన్ని విడిచిపెట్టావు. ఈ అన్నిటిని నేను ఎరుగుదును, నాకు తెలుసు నీ జీవితం ఏంటో, నీ బ్రతుకేంటో నాకు తెలుసు. ఇదిగో ఇక్కడికి వచ్చావు, నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడండి. తర్వాత 12వ వచనం చదువుదావా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చునుగాక. స్తోత్రం. ఏమండి, బోయాజు, నేను నీకు ఆహారం పెడుతున్నాను, లేకపోతే నీకు పరిగెరుకుండా అవకాశం ఇస్తున్నాను, నీకు నీళ్లు ఇస్తున్నాను, ఇదిగో ఈ పొలంలో తిరగడానికి నీకు అవకాశం ఇస్తున్నాను, నేను గొప్పోడని చెప్పుకోలేదండి. అక్కడ మీరు ఆ విషయాన్ని గమనించండి. పెద్దలు ఇదివరకు ఒక మాట అనేవాళ్ళు, అన్నీ కలిగినటువంటి ఆకు ఏం చేసిద్దంట? అణిగి మణిగి ఉంటుందంట. ఏమి లేని ఇస్త్రాకు ఏం చేసిద్ది? చక్కగా ఎగిరిగిరి పడిద్దంటండి. బోయాజుకు అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, మంచి పేరుంది. బోయాజ్ అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి అండి. అంత గొప్పోడు, గొప్ప మనసు కలిగిన వాడు. చాలామందికి ఆస్తి ఉంటుంది, గుణం ఉండదు. కొంతమందికి గుణం ఉంటుంది, గుణం ఉండిద్ది కానీ ఏముండదు, డబ్బులు ఉండవు. పెట్టాలనిపించింది కానీ మన దగ్గర ఏముండదు, మనకే ఉండదు. కొంతమందికి చాలా ఆస్తి ఉంటుంది కానీ వాడికి ఏముండదంట, పెట్టాలన్న మనసే ఉండదండి. ఇంకా 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 సంపాదించుకుందాం అనుకుంటారు. కనీసం భిక్షం అడిగే వ్యక్తి కూడా ఆ భిక్షం కూడా ఇవ్వరండి. పేదవాడి యొక్క బాధ ఏంటో తెలుసు కాబట్టి మన దగ్గర ఎంతో కొంత ఉంటే టక్కన మనం ఏం చేస్తామంటే సహాయం చేయాలని మంచి మనసు కలిగి ఉంటాం. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో అక్కడక్కడ మనం ప్రయాణాలు చేస్తూ ఉంటే కొంతమంది భిక్షం అడుగుతూ ఉంటారు మనల్ని. మన దగ్గర ఉన్నప్పుడు వెంటనే మనం ఇచ్చేస్తాం. ఎందుకంటే ఆకలి బాధ ఏంటో మనకు తెలుసు కాబట్టి, కష్టం ఏంటో మనకు తెలుసు కాబట్టి, శ్రమ ఏంటో మనకు తెలుసు కాబట్టి, అయ్యో మనల్ని అడుగుతున్నాడని చెప్పి గబక్కన మన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేస్తాం. అలాగే పక్కింటో లేదని అడిగితే ఇచ్చేస్తాం. ఎవరైనా సహాయం చేయమని అడిగితే మనం ఇచ్చేస్తాం. పేదలైనటువంటి వారం కాబట్టి మంచి మనసు దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి ఇలాంటి మనసు ఉండదండి. సంపాదించుకుంటానే ఉంటారు, సమకూర్చుకుంటానే ఉంటారు, కానీ ఒక్కళ్ళకు కూడా సహాయము చేసిన పరిస్థితి ఉండదండి. కానీ బోయాజు సంపాదన కలిగిన వాడు, ఆస్తి ఉంది, మేడలున్నాయి, మిద్దెలున్నాయి, సంపద ఉంది, అంతకు మించి గొప్ప పేరుంది ఇశ్రాయేలులో. గొప్పోడని గొప్ప పేరుందని. అయితే ఇప్పుడు ఇన్ని కలిగినటువంటి ఈ వ్యక్తి తనతో అంటున్నాడు, ఇవన్నిటిని చూసి దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. నేనుగా చేస్తుంది, ఎవరు చేస్తున్నారు? దేవుడు సహాయం చేస్తున్నాడు. మనమైతే ఏమంటాం? నేను చేశా, అప్పుడు నేను చేశా, నేను ఆదుకున్నా, నేను నిలబడ్డా, నేను అది చేశాను, ఇది చేశానని చెప్పి ఎంత చేసి అంత చెప్పుకుంటాం మనం. చెప్పండి, ఎంత చేసి అంత చెప్పుకుంటాం. బోయాజు ఎంత చేశాడు? చాలా చేశాడు. చేసి ఇప్పుడు ఎవరి మీద చెప్తున్నాడు? నేనే నీకు ఇదంతా చేశానని చెప్పలేదండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చునుగాక. ఎవరండి ప్రతిఫలం ఇచ్చేది? దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఇప్పుడు ఏం చేసింది తెలుసా అండి? దేవుని కొరకు తన దేవుడిని విడిచిపెట్టింది, తన సైన్యాన్ని విడిచిపెట్టింది, జనాన్ని విడిచిపెట్టింది. ఏమండి, తన సిద్ధాంతాలన్నిటిని విడిచిపెట్టింది, యెహోవా మీద ఆధారపడింది. అతన్ని ఒంటరిగా చేయలేదండి, చక్కగా తనతో పాటు బయలుదేరి వచ్చేసింది. అది దేవుడు చూశాడు, దేవుడే ప్రతిఫలం ఇచ్చాడు. తర్వాత మాట అంటాడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు. అమ్మా, ఎక్కడ ఉండాలంటండి? యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు. స్తోత్రం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, యెహోవాను ఆరాధించే ప్రజలు ధన్యులు. ఆయన గొప్ప సర్వశక్తిమంతుడై ఉన్నాడు, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఆరాధించే ప్రజలు ఇదిగో సర్వశక్తి నీడన విశ్రమించేవారై ఉన్నారు. కాబట్టి ఆ దేవుని కృప కటాక్షము నీకు తోడుగా ఉంటుందని ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ దేవుడే నీకు
ఉన్నతమైన సురక్షితమైన జీవితాన్ని ఇచ్చునుగాక అంటున్నాడు. తర్వాత ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెదే చెప్తున్నాడు. ఏమిస్తాడు నీకు? పరిపూర్ణమైన మీకు బహుమానాన్ని ఇస్తాడు దేవుడు. ఒకవేళ బాధపడుతున్నావేమో, నష్టపోయాను అనుకుంటున్నావేమో, కురింగిపోయాను అనుకుంటున్నావేమో, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నావేమో, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కాబట్టి దేవుడే నీకు అన్ని సమకూరుస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవైనా నేనైనా మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడిన ప్రతి మనిషి వెలిగించబడతారండి. మనుషుల మీద ఆధారపడిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు బాధపడాల్సిందే. దేనికోసం? ప్రేమ పంచుకుంటాం, బిడ్డలని ప్రేమిస్తాం, తల్లిని ప్రేమిస్తాం, తండ్రిని ప్రేమిస్తాం, బంధువులని ప్రేమిస్తాం, మన అనుకుని వాళ్ళ కోసం ఎన్నెన్నో చేస్తాం. కానీ ఒకరోజు నిన్ను ఒంటరిని చేసేస్తారు, ఒకరోజు నిన్ను ఒంటరిగా మిగిలిచ్చేస్తారు. నువ్వు పంచిన ప్రేమ అయిపోయింది, ఏమైపోయిందో తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు పస్తులు ఉంటారేమోనని వాళ్ళకి రొట్టెలు పంచాడు, చేపలు పంచాడు. ఓ రోజు శిష్యులు వెళ్ళి సముద్రంలో చేపలు పడుతుంటే ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకపోతే వాళ్ళ ఆకలి మంటను ఎరిగినటువంటి దేవుడు అక్కడికి వచ్చి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగితే, అయ్యా మా దగ్గర ఏమీ లేదన్నారు. అయితే రండి మీ కొరకు రొట్టెలు సిద్ధపరిచానని చెప్పాడు. అప్పటికప్పుడు ఆ సముద్రపు ఒడ్డు పైన రొట్టెలు సిద్ధపరిచాడు దేవుడు, చేపలను సిద్ధపరిచాడు. ఆకలి తీర్చుకోండి, రాత్రంతా మీరు ప్రయాసపడ్డారు. అలా రొట్టెలునిచ్చి వారు ఆకలి తీర్చాడు. కానీ ఆ రొట్టెలు రాళ్ళుగా మార్చబడ్డాయి. రాళ్ళు రువ్వి కొట్టారు, మొక్క మీద తగిలేటట్టు కొట్టారు, రక్తము కారేటట్టు కొట్టారు. ఎవరయ్యా? ఏ రొట్టెలు తిన్నారో వాళ్ళే, ఏ రొట్టెలు తిన్నారో వాళ్ళే అలాగూ చేశారు. ప్రియమైనటువంటి వారలారా, మనం పంచే ప్రేమ ఓ రోజు రాయిగా మారిపోతుంది. మనం చూపించే ప్రేమ, మనం చూపించే ఈ త్యాగము ఒకరోజు శాపంగా మనకి తిరిగి వచ్చింది. ప్రియులారా, మనుషుల మీద చూపించుకునేదంతా ఎలాగుంటుంది? పిల్లల్ని కలవరిస్తూ ఉంటాం, పిల్లల కోసం రెక్కల ముక్కలు చేసుకుని వాళ్ళు బ్రతకాలని కోరుకుంటాం. పసి ప్రాయములో కూడా జ్వరం వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే వాళ్ళ కౌగిట్లో పెట్టుకుని బిడ్డలు బ్రతకాలని పరితపించిపోతుంది తల్లి తండ్రి గుండె. కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఏ గుండె అయితే తరిగిపోయిందో, ఏ గుండె అయితే పగిలిపోయిందో, ఏ గుండె అయితే ఆ ప్రాణం బ్రతకాలని అలమటించిపోయిందో ఆ గుండెల మీద తన్నే రీతిగా మారిపోయే వ్యవస్థ నేటి దినాల్లో ఏర్పడిపోయింది. ప్రియులారా, ఇందాక చెప్పానే, ఈ రోజుల్లో మనకి ప్రేమ కనబడతల్లా. ఒకప్పుడు అండి అమ్మ ఆవకాయ పచ్చడి కలిపేది. ఆవకాయ పచ్చడి కలిపి జాడీలో పెట్టిన తర్వాత లాస్ట్లో కాస్త రైస్ వేసి కలిపి తలొక ముద్ద పెట్టేది. ఆ కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి పిల్లలు మనవాళ్ళు అందరూ చోటు కూర్చొని తినేవాళ్ళు. ఈ దినాల్లో మనం చూడగలుగుతామా? ఈ దినాల్లో చూడలేం. కూతురు ఒక చోట, కొడుకు ఒక చోట, అల్లుడు ఒక చోట, మనవడు ఒక చోట, ఏమంటే తల్లి ఒక చోట. బిడ్డల కోసం ఈ తల్లిదండ్రులు విడిపోయే పరిస్థితి ఒక చోట. ఏమైపోయినాయండి ప్రేమ? అనురాగం ఏమైపోయింది? ఈ ఆప్యాయతలు ఏమైపోయాయి? చూద్దామన్నా కనబట్టల్లా. ఇంకా రానున్న కాలంలో అస్సలు కనపడవు. వాట్సాప్లో చూసుకోవటమే, ఫేస్బుక్లో చూసుకోవటమే, పైకి నవ్వినట్టుగా నవ్వటమే. కానీ సంతోషం, నిజంగా నవ్వేవాళ్ళు లేరు, నిజంగా సంతోషంగా ఉండేవాళ్ళు లేరు, నిజంగా ప్రేమ కలిగి ఉండేవాళ్ళు లేరు. ఎటుపోతుంది? ధనం వైపుకి వెళ్ళిపోతుంది వ్యవస్థ అంతా. డబ్బు సంపాదించాలని వెళ్ళిపోతున్నారండి. నేను అంటున్నాను, ఆపత్కాలమందు నీ ఆస్తి అక్కరకు రాదు. నీకు ఆస్తి సంతోషాన్ని ఇవ్వలేదు. నలుగురు నీతో ఉంటే చాలు, ఆ నలుగురితో నీవు ఉంటే చాలు, సంతోషంగా గడిచిపోయిందండి. ఈరోజు మంది ఇంకో పల్లెటూరు, సాయంత్రం అయితే ఆ చెట్టు కింద ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఏదైనా ఒక రోడ్డు మీద కూర్చొని చక్కగా మాట్లాడుకుంటారు, కాసేపు నవ్వుకుంటుంటారు ఆ మాటలు చెప్పుకొని. కానీ టౌన్కి వెళ్తే ఒక చోట కూర్చునే వ్యక్తులు మనం చూడం. పొద్దున్న లెగొట్టవలసిన, బ్రష్ చేసుకుంటూనే ఉంటారు, స్నానం చేసుకుంటూనే ఉంటారు, పరుగులు తీస్తూనే ఉంటారండి.
కొంతమంది బస్సులోనే టిఫిన్ చేస్తూ ఉంటారు, కొంతమంది నడుస్తూనే తింటూ వెళ్ళిపోతూ ఉంటారు. నిలబడే స్థానం ఆ టైం లేదు వాళ్ళకి, బిడ్డలతో గడిపే టైం లేదు వాళ్ళకి, భర్తతో గడిపే టైం లేదు వాళ్ళకి, కుటుంబంతో గడిపే టైం లేదు వాళ్ళకి, ఇలాంటి పల్లెటూరికి వచ్చి వెళ్ళే టైం కూడా వాళ్ళకి లేదు. మరి ఏం చేసుకుందామండి? డబ్బులు కోట్ల రూపాయలు నీకున్నాయి, నీ జీవితంలో సమాధానం లేదు. కోట్ల రూపాయలు సంపాదించావు కష్టపడి, నీ జీవితంలో సంతోషం లేదు. నా అనుకున్న నలుగురు నీతో లేరు, నీ బంధువులు నీతో లేరు, నీ అన్నదమ్ములు నీతో లేరు, నీ అక్క చెల్లెలు నీతో లేరు, నీ తల్లిదండ్రులు నీతో లేరు. ఒంటరి బ్రతుకు. ఇలాంటి బ్రతుకులో ఏమి సాధించాం మనం? ఏమి సాధిస్తున్నాం మనం? కనీసం చచ్చిపోతే చూడటానికి కూడా ఎవరు రాని పరిస్థితి అండి. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులను తీసుకొచ్చి తెల్లి, కాకులన్నీ కావు కావు అని అరుస్తాయి. కానీ ఒక వ్యక్తి చచ్చిపోతే అర్జెంటుగా తీసుకెళ్ళి పారేసి వచ్చేస్తున్నారండి. ఏడ్చి అంత టైం కూడా లేదే. వ్యవస్థ ఎలా మారిపోతుందో చూడండి, పరిస్థితి ఎలా మారిపోతున్నాయో చూడండి, ప్రేమ అనురాగాలు ఎలా దూరమైపోతున్నాయో మనిషి జీవితంలో. అసలు ప్రేమ అనే మాటకి అర్థం లేని పరిస్థితి ఏర్పడిపోతుంది దినాల్లో. ఇలా ఎంతమంది తల్లి తండ్రుల గుండెలు పగిలిపోతున్నాయో, అక్క చెల్లెల గుండెలు పగిలిపోతున్నాయో, ఆ ప్రేమానురాగానికి నోచుకోలేక అలాంటి వ్యవస్థ దినాల్లో నడుస్తుంది ప్రియమైనటువంటి వారలారా. కానీ అప్పటి కాలంలో బోయాజ్ అంటున్నాడు, నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకయ్యా అంటే, నువ్వు చేసిన పరిచర్య నా దేవుడు చూశాడు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టావు, నీ జనాన్ని విడిచిపెట్టావు, నీ దేవుడిని విడిచిపెట్టావు. యెహోవా మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి, యెహోవాను హత్తుకున్నావు కాబట్టి, ఇదిగో నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా తను సుఖంగా ఉండాలనుకున్న వ్యక్తి అయితే అతను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వేరొక పెళ్లి చేసుకోవాలి, ఎవరితోనూ వెళ్ళిపోవాలి. లేదండి, అత్తయ్య అమ్మా అమ్మా అని సంబోధిస్తుంది, నన్ను వెళ్ళు అని అనుద్దు. నీ దగ్గరే నేను ఉండిపోతా, నీ సంబంధం నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ ఆప్యాయత నాకు కావాలి, నీ అనురాగం నాకు కావాలి. మరణం తప్ప మన ఇద్దరిని ఏది ఏరు చేయలేదు. వీళ్ళిద్దరు తల్లి కూతుర్లా అండి? తల్లి కూతుర్లా కాదు. వీళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కొద్ది కాలం కిందట వివాహమైంది, అనుకోకుండా భర్త చనిపోయాడు, ఒంటరైపోయింది, వెళ్ళిపోవాలి, తిరిగి తన దేశానికి తన ప్రాంతానికి వెళ్ళిపోవాలి, తన సుఖమేంటో తను చూసుకోవాలి, తన బ్రతుకేంటో తను చూసుకోవాలి. కానీ అతను ఒంటరి చేసి వెళ్ళిపోవటానికి ఇష్టపడలేనటువంటి స్త్రీ అండి. అందుకే చరిత్రలో నిలిచిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అతను ఒంటరి చేసి వెళ్ళిపోదాం అనుకోలేదు. నేను వెళ్ళను కూడా, వెళ్ళు అని అనొద్దు నన్ను అని ఎంబడిబడి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితి నా దేవుడు చూశాడు. నువ్వే స్థితిలో ఉన్నావో దేవుడు చూస్తాడు. నీ నీతి క్రియలు జరిగిస్తూ ఉంటే, యథార్థంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తూ ఉంటే, దేవుని కొరకు బ్రతకాలని ఒక తీర్మానం నీలో ఉంటే, నిన్ను దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడం. ప్రియులరా, ఏ పరిస్థితులు ఎలా వచ్చినా దేవుడు నిన్ను విడిచిపెట్టడం. మనోళ్ళు అంటుంటారు 600 అయినా 106 అయినా అంటారు, చూసారా? అదే మాట చెప్తున్నా, 600 అయినా 106 అయినా నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడితే చాలు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఆయన రెక్కల కింద నీకు మేలు కలుగుతుంది. ఆయన రెక్కల కింద సురక్షితంగా నీవు ఉండగలుగుతావు. ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండలేవో. ఆయన దగ్గర నీకు దాహము తీర్చబడుతుంది. నీ ఎండిపోయే గొంతుకు దాహము తీర్చుకునేది ఆ పొలములోనే. నీ కడుపు నింపుకునేది ఆ పొలములోనే. నీ పరిస్థితులు మార్చబడేది ఆ పొలములోనే. విశ్రాంతి దొరికేది ఆ పొలములోనే. ఏది ఆ పొలం? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నీకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నీకు ప్రశాంతత దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నీ ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. దేవుని సన్నిధిలో నీ దప్పిక తీర్చబడుతుంది. దేవుని సన్నిధిలో నీ ఆకలి తీర్చబడుతుంది. నీ అలిసిపోయిన హృదయానికి ప్రశాంతత దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. ఈరోజు మనందరం అలిసిపోయాం కదండి. ఈరోజు మనందరం అలిసిపోయాం. ఏ విషయంలో?
నడుచుకుంటూ వచ్చి కాదండి, జీవితంలో అలిసిపోయాం. పరిగెత్తి 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 పిల్లలని, తల్లులని, అమ్మాయి అని, అబ్బాయి అని, కొడుకులని, కోడళ్ళని, ఎవరి మనవ సంతానమని వాళ్ళ కోసం కష్టపడి, వీళ్ళ కోసం కష్టపడి మన లోపల ఉన్నటువంటి ఎముకలని సొన్నం చేసుకొని, ఏమండి ఈరోజు మనకి ఏం మిగిలిందంటే ఒంటరి అయిపోయాం. ఒంటరిగా మిగిలిపోయాం. వెనక్కి తిరిగి చూస్తే మనం మేలు కోరే వాళ్ళు ఎవరు కనపడతలా, వెనక్కి తిరిగి చూసుకుంటే మన శ్రేయస్ కోరే వాళ్ళు ఎవరు కనపడతలా. ఈరోజు నీవు నేను ఒంటరి అయిపోయామండి. కానీ బోయాజ్ అంటున్నాడు, మీరు ఒంటరిగా ఉండొద్దు, దేవుడు మీకు తోడున్నాడు. స్తోత్రం. బోయాజ్ అండి, నేను మీకు సహాయం చేస్తానని చెప్పటల్లా, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పటల్లా, దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ద్వారా నీకు నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆయన చెప్తున్న మాట అండి, ఎంత గొప్ప మాటలు చెప్పాడు. చదవండి ఆ మాటలు. 13వ వచనం. నా ఏలినవాడా, నేను నీ పని కత్తులలో ఒక దానిని కాకపోయినను నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. నేనెవరో బయటి దాన్ని, మోయాబు ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తిని, మన ఇద్దరికి పరిచయం లేదు. అలాంటిది నేను బయటి వ్యక్తినైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా మీద దయ చూపిస్తున్నావు. బోయాజ్ అంటాడు, ఇది నాది కాదమ్మా, యెహోవాదే. స్తోత్రం. ఇది నా దయ కాదు, నా వాత్సల్యత కాదు, ఇదిగో మనందరికీ దేవుడైన సర్వశక్తి మంత్రి యెహోవా వాత్సల్యత మాత్రమే నీ మీద ఉన్నదే. ఎవరి వాత్సల్యత అండి? యెహోవా వాత్సల్యత అండి. 14వ వచనం చదవండి. బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో ముంచి తినమని ఆమెతో చెప్పగా, చేను కోయువారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు అందియగా ఆమె తిని తృప్తి పొందింది. ఏమండి, ఆహారాన్ని సిద్ధపరిచాడండి, నీళ్ళని సిద్ధపరిచాడండి, సెక్యూరిటీ సిద్ధపరిచాడు. అంటే బోయాజు పొలములో ఒక మనిషికి ఎన్ని ఉన్నాయా? అవును, ఎన్ని ఉన్నాయి. ఈరోజు దేవుని సన్నిధిలో చెప్పాను, పొలం అనగా దేవుని సన్నిధి. బోయాజు యేసుక్రీస్తును సూచిస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధి గనక వెళితే నీకు దాహము తీర్చబడుతుంది, నీకు ఆకలి తీర్చబడుతుంది. సెలికత్తులు అనగా దేవుని దోతులు నీకు సెక్యూరిటీగా దేవుడు పెట్టాడు. ఇంకా చెప్పాలి అంటే నీకు ఆహారం అక్కడే ఉంది, నీళ్ళు అక్కడే ఉన్నాయి, సురక్షిత అక్కడే ఉంది. ఇక నీకు ఏ చింత లేదండి. ఆ పొలం దాటి వెళ్తే ఏం జరిగిద్దంటే, పొలం దాటి వెళ్తే ప్రమాదం ఉంది, నీకు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి పొలం దాటి వెళ్ళొద్దు. ఎక్కడ ఉండాలంట? ఈ పొలములోనే ఉండు, నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ పొలం యేసుక్రీస్తు వారిది కాబట్టి ఈ పొలములో మనముంటే మనందరి యొక్క అవసరతలు తీర్చబడతాయి. స్తోత్రం. ఈరోజు నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మిగిలిన విషయాలు వచ్చే నెలలో చూద్దాం. బోయాజు ఇలా మాట్లాడడానికి, బోయాజులు ఎంత గుడ్ క్వాలిటీ ఉంటా కారణం ఏంటంటే, బోయాజులో ఉన్న లక్షణాలు ఒకటి చెప్పి మీకు ముగిస్తాను. ఒకటి ఏంటంటే, బోయాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బోయాజు ఏం కలిగిన వాడండి? మొదటి మాట, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో, అయ్యా నేను ఫస్ట్ నుంచి కూడా దేవుడు అంటే నాకు భయం అండి, దేవుడు అంటే నాకు భక్తి అన్నవాళ్ళు చేయి పైకి అది చెప్పండి. అబద్ధం చెప్పొద్దు, ఎవ్వరికి లేదండి. భయం అంటే వణుకు పుట్టాలి దేవుని సన్నిధి అంటే. ప్రార్థన స్టార్ట్ చేస్తామంటే మన గుండెలు ఏం కొట్టాలి? గంట కొట్టాలి, పరిగెత్తుకుంటూ రావాలి. మన పాస్టర్ గారేగా, వెళ్దాంలే, పాటలు అయిపోయి వెళ్దాంలే, వాక్యం స్టార్ట్ చేయనండి వెళ్దాంలే. కొంతమంది ఉంటారు మహానుభావులు, పలహారం పెట్టనండి వెళ్దామంటారు. అదే భయం అంటే కాదండి. దేవుని సన్నిధి అంటే, దేవుడు అంటే భయం ఉండాలి. ఆయన చూస్తున్నాడు అని గమనించాలి. నువ్వు చేసే ప్రతి పనిలో నా దేవుడు చూస్తున్నాడు, నువ్వు గుర్తుండిపోవాలి. ప్రియులరా, నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక్కదానివి కాదు, నీ ప్రక్కన ఇదిగో ఆయన కనుదృష్టి భూలోకం అంతా సంచరిస్తుంది. ఆయన చూస్తున్నాడని నీకు తెలియాలి. అలా తెలిసినప్పుడు
పాపం అనేది మనకు దూరంగా ఉంటుంది ప్రియులారా. అన్యాయం అనేది మనకు దూరంగా ఉంటుంది. అక్రమం అనేది మనకు దూరంగా ఉంటుంది. దేవుడు చూస్తున్నాడనే సంగతి మనకు తెలియాలి ప్రియులారా. అప్పుడే దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి మనలో కలిగింది. భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ దేవదూతలు కాపలా ఉంటారండి. స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తారు. ఈరోజు యెహోవా యందు భయము భక్తి ఎవరికి ఉందంట? బోయాజుకు ఉందండి. బోయాజుకు ఉంది కాబట్టి రాగానే పనివారిని దీవించాడు. ఆ పనివారిని దీవించిన తర్వాత ఏరుకోవటానికి వచ్చినటువంటి రూతును కూడా అదే ప్రేమ చూపించాడు. ఇక్కడే ఉండు, ఇక్కడే ఏరుకో, ఇక్కడే తిను, ఇక్కడే తాగు, ఇక్కడే నీకు సురక్షితంగా ఉంటావు, ఇంకా నువ్వు బయటికి వెళ్తే ఇబ్బంది పడతావమ్మా అని ఆ పొలములోని ఏరుకొని ఇచ్చాడండి. స్తోత్రం. అక్కడ ఇంకా కొన్ని వచనాలు కనుక మనం చదివితే పనివారితో చెప్తాడు ఏమనంటే, పనివారులారా పంట మొత్తం కోసేయకండి, కొంచెం వదిలిపెట్టండి. ఎందుకయ్యా? ఇదిగో అమ్మ ఇక్కడ ఏరుకుంటుంది కాబట్టి దానికి కాస్త వదిలిపెట్టండి. కొంచెం చూసి చూడనట్టుగా వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓ పని ఇస్తే తను తీసుకోదు. ఆ పని ఇచ్చామనుకోండి, పని మర్చిపోయారని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ మనకి అప్పచెప్పిది. అలా కాకుండా దానిలో కొన్ని పరకలు అక్కడక్కడ అలా వదులుకుంటూ వెళ్ళిపోండి, ఆవిడ ఏరుకుంటుంది. స్తోత్రం. బోయాజుకి ఎంత మంచి మనసు ఉందో చూసారండి. 2 పనులు వదిలిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, ఈ 2 పనులు తీసుకొచ్చి ఆ అమ్మాయి ఏం చేసింది? అయ్యా పనులు మనోళ్ళు మర్చిపోయారని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది. అట్లా తీసుకోదు. మరి ఇవిడికి ఏం కావాలి? పరికి కావాలి కాబట్టి అక్కడొక పరక, అక్కడొక పరక అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోండి. తన వెనక మళ్ళీ ఏరుకుంటూ వచ్చింది. స్తోత్రం. తన పంట పోగొట్టుకుంటానికి కూడా ఇష్టపడ్డాడంటే తనను ప్రేమించాడు కాబట్టి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించాడు కాబట్టి కన్యకైన మరియ ద్వారా ఈ లోకానికి రావాలని నిశ్చయించుకున్నాడు. స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నీ పట్ల ప్రేమ కలిగిన వాడు కాబట్టి, నిన్ను ఉద్ధరించాలనుకున్నాడు, నిన్ను పాపం నుంచి విడిపించాలనుకున్నాడు కాబట్టి, మోక్ష మార్గంలోకి నిన్ను నడిపించాలనుకున్నాడు కాబట్టి, నీ కొరకు ఎదుగో కలవరి సిలువలో వేలాడాడు ఆయన, శ్రమపడ్డాడు ఆయన, శ్రమ పొందునంతగా మరణ శిక్ష అనుభవించాడు ఆయన. పరిశుద్ధుడిగా లోకంలోకి వచ్చి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధుడిగా బ్రతికి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. అంటే బోయాజు రూతుని ఎలాగ ప్రేమించాడో యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నిన్ను అంతలా ప్రేమిస్తున్నాడు, అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నీ కొరకు అన్నిటినీ సమకూర్చాడు, వాటిని మనం అనుభవించాలి. అయితే బోయాజుకు కలిగినట్లుగా ఆ మంచి మనసు మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉన్నాడు బోయాజు అంటే? యెహోవా యందు భయమును భక్తియు కలిగినటువంటి వాడు. ఒక్క మాట చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మిగతా విషయాలు వచ్చే నెలలో చెప్తాను. ఏం కలిగిన వాడండి ఆయన? భయమును భక్తి. భయభక్తులు కలిగినటువంటి వారు దీవించబడతారు. భయభక్తులు కలిగిన వారికి కృప తోడుగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు బోయాజు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరిలో దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆయన వంశములో నుంచే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రావటానికి నిశ్చయించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బోయాజు వంశములో నుంచే. బోయాజుకి చెప్పాను మేడలు మిద్దులు చాలా ఉన్నాయని చెప్పాను, చూసారండి. ఓ పెద్ద ఇల్లు ఉంది బోయాజుకి. ఆ ఇల్లు దావీదుకు వచ్చింది. దావీదు గిఫ్ట్గా కింహాం అనేటువంటి ఒక వ్యక్తికి ఇచ్చేసాడు. దాన్ని సత్రంగా మార్చారు. ప్రజలు వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకునే సత్రంగా మార్చారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు బైబిల్లో వ్రాయబడిన మాట మనం చూస్తాం. సత్రములో ఖాళీ లేకపోవటం వల్ల పశువుల తొట్టిలో పరుండు పెట్టారని. ఏ సత్రం అది? దావీదుదే అది. అంటే యేసుక్రీస్తు ప్రభువారిదే సత్రం అది. ఆయన సత్రంలో ఆయనకి ఏమి లేదు, ఖాళీ లేదు, స్థలము లేదండి. ఆయన ఉండవలసిన స్థలము లేదు ఆయనకే. ఆ సత్రం కూడా ఆయనదే, బోయాజుదే. బోయాజుకు ఉన్నటువంటి మంచి మనసు అండి, ఎంత గొప్ప మనసు! అన్నిటికి మించి భయభక్తులు కలిగినటువంటి జీవితం. ఈరోజు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు దీవించబడతారు, భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడతారు. ఇప్పుడు చెప్పండి, రూతులో కూడా ఏం చూస్తాం మనం? భయభక్తులు మనం చూస్తున్నామండి. దేవుడంటే భయపడింది, దేవుడంటే నమ్మింది. అందుకనే
తన అత్తను విడిచిపెట్టి వెళ్ళడానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి ఒప్పుకోలేదండి. నీ దగ్గరే ఉండిపోతాను, నీతోనే ఉండిపోతాను, నీ దేవుడే నా దేవుడు. స్తోత్రం. ఎంత భయం ఏర్పడిపోయిందండి, ఎంత భక్తి ఏర్పడిందండి. భయభక్తుల మధ్య పుట్టిన ప్రేమ, అనురాగం అండి. భయభక్తుల మధ్య పుట్టే ఆ ఆప్యాయత, అనురాగము చెప్పడానికి కూడా ఆ అవకాశం అంత గొప్పది ప్రియులరా. ఆ సంబంధము స్థిరపరచబడింది, ఆ సంబంధము ఆశీర్వదింపబడింది. అలాగని బోయాజు పొలములకు వస్తే ఆశీర్వాదకరమైన మాటలు కలిగాయి. ఎక్కడ దూషింపబడలేదు, ఎక్కడ నెట్టివేయబడలేదు. అన్ని స్థలాల్లో ఆమెకు దీవెన కలిగింది. దీవెన కలగడానికి కారణం ఏంటంటే ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగింది. బోయాజు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. వీరిద్దరి వంశములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కన్యకైన మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన వాడై ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు, ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నెట్టివేయబడినటువంటి రూతు, ఎక్కడో ఉన్నటువంటి బోయాజు, వీరిద్దరి సంబంధాన్ని దేవుడు ఎంతలా సిద్ధపరిచాడో, స్థిరపరిచాడో, భక్తిపూర్వకంగా మార్చాడో, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలాగా చేశాడు. అంటే ఓ వ్యక్తి భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మేలు చేస్తాడా అంటే మేలు చేయటం కాదు, చరిత్రలో నిలబెడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? చరిత్రలోనే నిలబెడతాడు. ఎవరినే? మనల్ని నిలబడతాం కాదు. బోయాజు నిలబడిపోయాడు, రూతు నిలబడిపోయింది. బోయాజు వంశం నుంచి దావీదు వంశం వచ్చింది. దావీదు తర్వాత యోసేపు, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి 1 by 1 అలా వస్తూనే ఉన్నారు. చరిత్ర అలా స్థిరపరచబడిపోయింది. భయభక్తులు కలిగి ఉంటే మనం స్థిరపరచబడటమే కాదండి, మన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, అలా అందరి పిల్లలు స్థిరపరచబడతారు. ఎప్పుడంటే నీ భయభక్తులు దేవుడు చూస్తాడు, నీ భయభక్తులు చూస్తాడు. పిల్లల భయం అనేది కళ్ళకు కనబడేది కాదండి, అది హృదయానికి మాత్రమే అర్థమైంది. నువ్వేంటో దేవునికి తెలిసింది, దేవుడు ఏంటో నీకు తెలుసు, మీ ఇద్దరికే తెలుసు. ఇంక మిగతా వాళ్ళకి ఎవరికైనా తెలుసా? మనం చెప్పుకుంటాం దేవుడు అంటే నాకు చాలా భయం అని మనం చెప్పుకుంటే మాత్రాన భయం కాదు, అది నీ గుండెకి తెలిసిద్దండి. దేవుడు అనే మాట వింటేనే భయం కలగాలి. అప్పటి కాలంలో, పూర్వకాలంలో ప్రవక్తలు నడిచి వస్తుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి గడగడగడ వణికిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రవక్త వస్తున్నాడు అంటే దేవుడు ఏదో సమాచారాన్ని చెప్పాడు, దేవుడు ఏదో విషయాన్ని చెప్పాడు, ఆ విషయాన్ని చెప్పడానికి వస్తున్నాడని భయపడుతూ ఉండేవాళ్ళు. ఆ భయం మనలో ఉండాలి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో భయం కనబడతలేదు, భక్తి కనబడతలేదు. మరి ఏం కనబడుతుంది? ఆచారపు క్రైస్తవ్యం మాత్రం కనబడుతుంది. ప్రార్థనకి వెళ్ళాలి, వెళుతున్నాం, పాడాలి, పాడుతున్నాం, వినాలి, వింటున్నాం, ఇంటికి రావాలి, వస్తున్నాం. ఇది తప్ప మరొకటి జరగట్లేదు. దేవునితో నీకు ఎంత సంబంధం ఉంది? దేవునితో ఎంతవరకు నువ్వు మాట్లాడగలుగుతున్నావు? దేవుని స్వరాన్ని ఎంతవరకు వినగలుగుతున్నావు? దేవునితో ఎంతగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆయన. అబ్రహాముతో మాట్లాడలేదా? అబ్రహాముతో ఎలా మాట్లాడాడు? స్నేహితుడితో మాట్లాడినట్లు మాట్లాడాడు ఆయన. ఎంత చక్కగా మాట్లాడాడో, భుజం మీద చేయి వేసి మాట్లాడినట్లుగా మాట్లాడాడు ఆయన. మరి నీతో మాట్లాడుతున్నాడా అంటే నీకు దేవునికి అంత సంబంధం ఇంకా రాలేదా? ఒకవేళ రాకపోతే ఈ రాత్రి అయినా దేవునితో మాట్లాడే సంబంధాన్ని కలిగిన వారుగా మనం ఉండాలి. ఆయన నీ భుజం మీద చేయి వేసి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాడు? నీలో ఉన్న భయాన్ని చూసినప్పుడే, నీలో ఉన్న భక్తిని చూసినప్పుడే. భక్తి కోసం మన శరీర సంబంధమైనటువంటి విధానాలు ఈ భక్తి జీవితంలో మనం పాడు చేస్తూ ఉంటాయి. అందుకని శరీరేచ్ఛలను విడిచిపెట్టాలని బైబిల్ చెప్తుంది. శరీర కోరికలన్నిటి విడిచిపెట్టాలి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక్కరికైనా నువ్వు సాక్ష్యం చెప్పావా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా మన కొరకు పుట్టాడు అని ఎవరికైనా చెప్పావా? ఎవరికి చెప్పాలా? బైబిల్ పట్టుకెళ్ళిపోతాం, కూర్చుంటాం, వస్తాం. ఒక్క అన్యుడికైనా, ఒక్క క్రీస్తు ఎరగని ప్రజలకు ఒక్కరికైనా ఇదిగో మనందరి కొరకు లోకరక్షకుడు ఇదిగో వచ్చాడయ్యా అని ఎవరికైనా చెప్తామంటే ఎవరో చెప్పమండి. మన వరకు మనం చేసుకుంటే చాలు అనుకుంటాం. ఇది భక్తి కాదు. యేసయ్య సామ్రాజ్యాన్ని కట్టాలి. మనం బ్రతకటం కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రేమ సామ్రాజ్యాన్ని చాటి చెప్పాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు, అదే దేవుడు ఆలోచిస్తున్నాడు. భయభక్తులు కలిగి ఉందాం, బోయాజు లాంటి మంచి మనసు కలిగి ఉందాం ప్రియులారా. మిగతా విషయాలు వచ్చే మాసంలో నేర్చుకో.